100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. చాలా ఎక్కువగా చెప్తున్నారు ఏంటంటే పసుపు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని. అయితే ఆ పసుపుని అసలు ఎట్లా వాడాలి? ఎట్లన్నా వాడచ్చు. మీరు ఎట్లా ఇంట్లో పసుపు వాడుతూ ఉంటారు, కూరల్లో కొంచెం వేస్తాము. వేసుకుంటారు. యాక్చువల్గా వేడి నీళ్ళల్లో పసుపు వేసుకొని కలిపెట్టి తాగేసేయండి. మీకు తీగ కావాలంటే కొంచెం తేనె వేసుకోండి. ఇంకా పాలు వద్దంటాను కాబట్టి పాల గురించి మాట్లాడాలి, లేదా పాలలో పసుపు వేస్తే కూడా సూపర్ ఉంటుంది. నేను మంచి పసుపు ఎట్లా తెలుస్తుంది సార్ అసలు? మంచి రైతు దగ్గర కొనుక్కోవాలి. అసలు ఎట్లా తెలుస్తుంది మంచిది ఈ పసుపు, సరే కొనుక్కోవచ్చు, తాగొచ్చు, తినొచ్చు అనేది? పసుపు మొత్తము కల్తీ మొత్తం కాదు, కొంచెం కల్తీ ఏంటది. ఇప్పుడు పసుపు చాలా ఈజీగా పడుతుంది. ఇప్పుడు కూరగాయలు పండించాలంటే కష్టము, పసుపు చాలా ఈజీగానే పడుతుంది. కొంచెం ఎక్కువ తక్కువ ఈళ్ళు పండుతుంది. దాన్ని అడల్టరేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ పసుపు అంటే మీరు ఎక్స్పెక్టేషన్ అంటే ఇది మంచి పసుపు అని మీరు అనుకుంటారు. నిజంగానే మంచి పసుపు ఆ కలర్ లేకుండా వచ్చు. మీరు నువ్వు కొడైకెనాల్ నుంచినో ఊటీ నుంచినో టీ ఆకులు తీసుకొచ్చి బాగా ఎండబెట్టండి. నేను ఎండబెట్టినా, దాన్ని పొడి చేసి టీ చేస్తే అసలు రెడ్ కలరే రాదు. మీరేమనుకుంటారు? ఏందా టీ కలర్ తక్కువ, టీ ఆకులు కాదనుకో, వాడు ఇంకా రెడ్ కలర్. గోబీ మంచూరి, గోబీ నువ్వు ఉడకబెడితే ఆ రంగు ఎందుకు వస్తుంది? మీరు మరి గోబీ మంచూరి ఎర్రగా లేదు, బాగా ఎర్రగా తక్కువ, వాడు ఇంకా బాగా ఎర్రగా వేస్తాడు కలర్. అలా మన డిమాండ్ బట్టి ఆడ మారుతా ఉంది. సో ఏ కలర్ అని కాదు, పసుపు ఒరిజినల్ గా పసుపు కొమ్ములు తీసుకోండి. మీరు పసుపు కొమ్ములు తీసుకోండి అమ్మా. మీరు ఇంట్లోనే చిన్న గ్రైండర్తో, డ్రై గ్రైండర్తో మీరే పిండి చేసుకోండి, జల్లెడ పట్టేయండి, అంతే కదా, పాసిబుల్ కదా. పసుపు కొమ్ములు తీసుకొని మీరే చేసుకోవచ్చు కదా. రౌండ్వా లేకపోతే పొడవు పసుపు? రౌండ్వి మంచి బెటర్ అని, ఓకే, అది ఏదైనా ఓకే. బట్ రౌండ్ది మోర్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని. రౌండ్ ఇప్పుడు మోర్ కుర్కుమిన్ అని అని హై కుర్కుమిన్ అని కొంచెం కొంచెం అమ్ముతున్నారు డబ్బాలు. అబ్బా, అది అవసరం లే. యాక్చువల్గా మీకు కావాల్సిన మీరు రెగ్యులర్గా వాడే పసుపు, ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు, దానికి బాడీ అలవాటు అయ్యేది. కూరలు కూడా ఎంత వేస్తే అలవాటు అవుతుంది. హై కుర్కుమిన్ వేసి అదేదో కొంచెం హార్డ్ టేస్ట్ వచ్చి ఎందుకు బాధపడాలి? అది హై కుర్కుమిన్ ఎందుకంటే ఆ కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని క్యాన్సర్ మాత్రలకి, ట్యాబ్లెట్లకి, వాటికి వాడేదానికి అది కావాలి. అప్పుడు హై కుర్కుమిన్ పసుపు వేసి రైతుల దగ్గర కొనుక్కొని కంపెనీలు దాని ఎక్స్ట్రాక్షన్స్ అవి చేసుకుంటాయి. అది వాళ్ళకి అవసరం. మనకు రెగ్యులర్ ఉండే వాళ్ళకు రెగ్యులర్ మన దుగ్గిరాల పసుపు, మనకి సేలం పసుపు ఇట్లాంటివి సరిపోతాయి. మనం కూడా రౌండ్ పసుపు కొమ్ములు తెచ్చి ఆడిచ్చి అంతే బెస్ట్. అప్పుడు అది ఎక్కడ కెమికల్ కలవలేదని అర్థమవుతుంది మనకి. అంటే అట్లీస్ట్ రంగులు కలపాల. వెరీ డేంజరస్ కెమికల్స్ పసుపు అయ్యేదానికి ఈ ఆక్సైడ్స్ ఉంటాయి కదా, ఎల్లో ఆక్సైడ్స్, అవి కలపకుండా ఉంటే చాలు. ఇంకా రైతులు కూడా పసుపుకి పెద్దగా మందులు అవసరం లే, పురుగులు ఏమి రావు, వాటికి పెద్దగా మందులు ఏమి ఉండవు. కాబట్టి అన్ని మనసులో పెట్టుకొని ఏమి చేయకుండా ఉండే కంటే ఒక లెవెల్ వరకు లాజికల్గా ఉండి అవి తీసుకొని పిండి చేసుకొని చేసుకోండి. మీరు రాగి జావ కూడా నేను తాగమనేది అందుకే. రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోండి. రాగి పిండి లేక ఏం కలుపుతారు? బియ్యం పిండి కలుపుతారు. ఎందుకు? బియ్యం ఫ్రీ, రాగులు 40 రూపాయలు. సో సగం కలిపేస్తాం. రాగి పిండి బయట కొనే రాగి పిండిలో, అందుకే రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోవాలి. రాగి పిండి ఓన్లీ అది రాగి కలర్ లోనే ఉంటది కదా, మనం బయట ఏమైనా వేస్తారు. కదా. అసలు రాగులు అమ్మే వాళ్ళు కూడా రీసెంట్గా ఆయన ఫోన్ చేశాడు, బేగం బజార్ ఎక్కడికి పోయింటే అన్ని ఎర్రగా ఉన్నాయంట. రోబో సినిమాలో రజనీకాంత్ వస్తాడు. ఏందయ్యా అంతా ఇట్లున్నాయే, ఎంత కలర్ వేసారు కదా, లేకుండా ఉండేటి సార్, మార్కెట్లో కాయ సార్, రాగు అన్ని ఇట్లాంటివి ఉండేది, పోండి సార్ అన్నాడు. జొన్నలు పచ్చగా, రాగులు రెడ్గా రంగులు వేస్తుంటారు. అది కూడా ఏంది, తిప్పుతా ఏదో మిషన్ తిప్పుతా, కలర్ పోసి అదే తిప్పి కలర్ వచ్చేస్తారు ఇంటికి. ఎంత డేంజర్ అబ్బా. ఈ లోపల నాకేదో వేరే వీడియో పెట్టింటే అతను పెట్టి మా గ్రూప్లో కూడా వెరీ డేంజరస్ ఇవన్నీ. అసలు రాగులు నేను 20 ఏళ్ల ముందర మదనపల్లి షాపుకి పోతా, ఏంది బయట ఉన్నాయంటే అవి కలర్ వేసిన రాగులే బా, నీకొద్దు కానీ అవి చూసుకొని, దాంట్లో ఒకటి నల్లగా, ఒకటి పైన దానికి పైన పొట్టు అట్లే ఉంటుంది, కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి, అట్లా ఉంటుంది. అది ఒరిజినల్. ఇవి ఎర్రగా ఒకటే రకంగా ఉంటాయి. అట్లా ఒకటే రకంగా అసలు ఉండవు. అంటే జనాలు అడుగుతా ఉండరమ్మా. ఇప్పుడు కస్టమర్లు అందరూ అవే తీసుకుపోతా ఉండరు, లేకపోతే ఎందుకు వేస్తాడు వాడు 5 రూపాయలు పెట్టి రంగు కొని దానికి వేసేది కూడా మనకి కష్టమే కదా. కానీ వాడేమి
మీరందరూ అది అడుగుతూ ఉంటారు. సో మామూలు కొంచెం నల్లగా కొంచెం ఇట్లుండే రాగుల్ని 30 రూపాయలు పెడితే కూడా పోవడంలే. ఇది రూపాయి ఖర్చుతో 31 అవుతుంది వీడికి. 40 రూపాయలకి అమ్మిన ఇవి ఎక్కువ వాడుతూ ఉంటారు. వాడి 9 రూపాయలు లాభం ఇవి కొంటే మన రోగాలు వస్తాయి, మనం పోతాము. అందుకని ఇవే రెడీ అవుతాడు, మార్కెట్లో అవే పోతాడు. ఎక్కడ చూసినా జనరల్గా ఇప్పుడు ఒకప్పుడు బీపీలు, షుగర్లు, దగ్గులు, జలుబులు, జ్వరాలు అట్లా, దగ్గులు, జలుబులు, జ్వరాలు ఒక సీజను, షుగర్లు, బీపీలు ఒకటి, థైరాయిడ్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్ 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 అంటున్నారు. ఒక క్యాన్సర్ సెల్ అనేది మనిషి శరీరంలో ఎట్లా తయారవుతుంది అంటే, చాలామంది మేము ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాము, మేము చాలా మంచిగా నీట్గా డైట్ పాటించాము, అయినా నాకు ఎందుకు వచ్చింది అని అనుకునే వాళ్ళని మనం పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఒక గంటకు 1000 సార్లు, ఒక రోజులో 22,000 సార్లు. పొల్యూషన్ ది బిగ్గెస్ట్ కిల్లర్. రెండోది పెస్టిసైడ్స్ కొట్టిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ తింటాను కదా. అందరూ ఆర్టిఫిషియల్గా ఈ కార్బైడ్ పెట్టి మాగబెట్టిన మామిడి పళ్ళు, ఎథిరాల్ లిక్విడ్లో అద్దిన అరటి పండ్లు, వ్యాక్స్ వేసిన ఆపిల్ పండ్లు, బయట పడేసి నేడు తినము, అవే తింటాను. స్పెషల్గా చల్లగా ఉండి దిగులు తింటాను. సో ఇవన్నీ కారణమే. గాలి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా ముఖ్యమైన కారణం ఏమంటే, ఈ టాక్సిన్స్ అన్ని బయట పోయినప్పుడు మెటబాలిక్ రేట్ బిఎంఆర్ బాగుండి యాక్టివ్గా ఉండే వాళ్ళకి బయట కొట్టేస్తూ ఉంటాయి. బాగా యాక్టివ్గా నడిచి అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అది కూడా లేదు, సైలెంట్గా ఉన్నాం. సో ఆ మాలిక్యూల్స్ అన్నీ పోయి బాడీలో ఎక్కడంటే అక్కడ పోయేసి లివర్లో ఎత్తి పెట్టుకుంటాయి. ఆ లివర్ క్యాన్సర్. మనం తినే ఫుడ్లో తలకేసే రంగులో ఉండే ఆ కెమికల్ పోయి స్కిన్లో నుంచి పోయి బ్లాడర్లో, యూరిన్లో స్టాక్ ఉండి పర్టికులర్ మహిళలకి అది ఎక్కువసేపు రిటెన్షన్. అందులో మహిళలు ఎక్కువ బాత్రూమ్ ఉండవు కాబట్టి ఎక్కువ రోజులు ఎక్కువసేపు యూరిన్ బోర్, బాత్రూమ్ ఉండవు కాబట్టి. సో ఆ రిటెన్షన్ ఉండి యూట్రస్ క్యాన్సర్ వస్తుందని ఓ డాక్టర్ చెప్పినాడు మహానుభావుడు. జుట్టు కేసే రంగుతో, టూత్ పేస్ట్తో వేసిన దాంతో పిల్లలకి ఈ ADHD, అటెన్సివ్ డెఫిసిట్ డిసార్డర్, అంటే బుద్ధి మాంద్యము, ఆటిజము ఇవి వచ్చినాయని చెప్పి నాగేశ్వర రెడ్డి గారు చెప్పినారు రీసెంట్గా. ఇవన్నీ మేమేదో ముందుగానే ఎవరు చెప్పినా చెప్పబోయిన అమ్మ స్వామి అని చెప్పి టూత్ పేస్ట్ నిలిపేసి ఉన్నాము యాక్చువల్గా. అందుకని ఇన్ని రోజులు మా క్యాన్సర్ లేకుండా ఉన్నామేమో. అఫ్కోర్స్ మా కూరగాయలు తింటాము, మేము చెరికేసి మేమే బెల్లం చేసుకుంటాము, మా దేశీ ఆవుల పాలతో మేము పెరుగు చేసుకుంటాము. మళ్ళా కూడా ఇంకేమన్నా ఏడ క్యాన్సర్ వస్తుందో అని ఎక్కడో భయపడి పసుపు తింటూ ఉంటాము, ఈ లక్ష్మణ ఫలం తింటూ ఉంటాము, ఆడ యాప గింజలు తింటూ ఉంటాము, ఏదో యాపకాయ ఆకులు తింటూ ఉంటాము. సో మా జాగ్రత్తలో మేము ఉన్నాం. చక్కగా చెప్పారు సార్. సో క్యాన్సర్ రావడానికి ఏదైనా కారణం కావచ్చు. చాలా ముఖ్యంగా గాలి, పొల్యూషన్ ఉండే గాలి సిటీలోనే ఎక్కువ వస్తుంది. రైతులకు ఎందుకు వస్తుంది? పల్లెల్లో ఆడ మందులు కొడతాం. అవును, పెస్టిసైడ్స్ డైరెక్ట్గా పోతాడు. వాళ్ళు కూడా రైస్ తింటూ ఉంటారు, వాళ్ళు కూడా రిఫైండ్ ఆయిల్, బ్రాయిలర్ కోళ్ళు తింటూ ఉంటారు, హార్మోన్స్, యాంటీబయాటిక్ వేసిండే చికెన్ తింటూ ఉంటారు. ఈ బ్రాయిలర్ కోడి బాగా మనం ఉడికిస్తాము లేదంటే ఫ్రై చేస్తాం కాబట్టి ఆ స్టెరాయిడ్స్ ఏమి ఉండవంటున్నారు కదా. ఏమో అది నాకు తెలీదు, బట్ అది పెరిగిండేది అట్లా, లేకుండా ఎట్లుంటుంది? ఏదో రూపంలో ఉంటుంది కదా, ఏదో రూపంలో లేకుండా పోయి ఉండొచ్చు, ఏదో రూపంలో ఎక్కువ కూడా కావచ్చు. నేను ఉడకబెడితే ఎవరు చెప్పినారు? ఉడకబెడితే అన్ని పోతాయని ఏం లేదు కదా. కొన్ని ఉడకబెట్టినప్పుడు ఎక్కువ అయినట్టు కూడా ఉండదు. గూగుల్ చేయండి మీరు, మరి ఎక్కువ ఉండొచ్చు కదా. నేను చెప్తా అట్లా లాజిక్. నాన్ వెజ్ అసలే తినకూడదు. నేను తిన్నా, తినేవాళ్ళు తింటారు, నేను తిన్నా. ప్రోటీన్ మిస్ అవుతుంది కదా మనకి. అదే ప్రోటీన్ బాగా పప్పు తింటాము, మాకు అనపకాయలు వస్తాయి, పితికిపప్పు, మంచిగా కందికాయలు వస్తాయి, అలసందులు వస్తాయి, పచ్చి అలసందులు, రోజు పప్పు తింటాము, బాగానే ఉండవు. మరి ఆ ప్రోటీన్ మిస్ అయ్యి B12 డెఫిషియన్సీ వస్తుంది కదా మాంసం తింటే. మరి అందరూ మాంసాహారులే కదా 95%. మరి ఎందుకు వచ్చింది 95%? మాకు రావాలి 5% వెజిటేరియన్స్, మిగతా 95 మందికి రాకూడదు కదా, లేదు ఒక 70 మందికి. మరి అందరికీ ఎందుకుంది? నాకు పొట్టలో బ్యాక్టీరియా, మిల్లెట్స్ ఎక్కువ తిని సన్నగా అయిపోయినప్పుడు నాకు డెఫిషియన్సీ వచ్చింది B12. పరిగెత్తేటప్పుడు వీక్నెస్ వచ్చింది రైట్ లెగ్. అరే ఎందుకు ఆయన చూస్తే B12 డెఫిషియన్సీ. మళ్ళీ ఆడ వారేసి మిల్లెట్స్ బరువు పెరిగేదానికి బాగా రాగి ముద్ద, నేను ఒరిజినల్గా తింటాడే ఫుడ్, పెరుగు వేసుకొని బాగా చిక్కుడుకాయలు, బాగా మా ప్రోటీన్ కోసమని మా పప్పులు గిప్పులు బాగా తిన్నా. 14 కిలోలు పెరిగిన. 74 నుంచి 88 అయినా. మళ్ళీ రికవరీ 270 పెడితే మళ్ళీ రెడీ. ఇప్పుడు మీరు రాగి పిండి ఒట్టి రాగులతోనే చేస్తారా సార్? దాన్ని మొలకెత్తి చేస్తారు? మొలకెచ్చేమి, ఎందుకంటే
మొలకెత్తి చేస్తే ఆ జిగట రాదు, ఆ కన్సిస్టెన్సీ కూడా జిగటగా గంజిలాగా రాదు, లిక్విడ్ లాగా వస్తుంది. మనకు అసిడిటీకి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి గంజిలాగా ఉండాలి, బంకగా ఉండాలి. అది నార్మల్ రాగుల్ని పిండి చేసి దాన్ని ఆ పిండిని మంచినీళ్ళలో కలిపేస్తే కరిగిపోతుంది. వేడిగా మసలుతా ఉండే నీళ్ళు లిక్విడ్ పోసి తిప్పుతా ఉంటే జావ రెడీ. మీకు పలసగా కావాలంటే కొంచెం నీళ్ళు కలుపుకోండి, మళ్ళీ అయిపోయినాక కూడా కలపండి, పర్వాలే, నీళ్ళు ఏమైతే. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూ తగ్గిపోవాలంటే రాగి జావ తినాలి. రాగి జావ పొద్దున్నే 4 గ్లాసులు తాగాల, తినేది కాదు. 4 గ్లాసులు పోయి తెలియదు నాకు. రాగి జావ 4 గ్లాసులు తాగేస్తే నాకు 30 ఏళ్ళ అసిడిటీ పోయింది. ఆ డియోడినం అంటారు కదా, జీర్ణాశయం అది పోయేసి పొద్దున్నే మీకు యాసిడ్ వచ్చి అక్కడ లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సరో, అసిడిటీనో ఉండే దగ్గర పుండు అయి ఉంటుంది. పుండు దెబ్బలు తగిలినప్పుడు మనకి చర్మం లేచిపోతుంది, అట్లా చిన్న పుండ్లు ఉంటాయి. ఆ పుండ్ల దగ్గర పోయి ఇది కాసుకొని ఉంటాయి, ఈ జావంతా పోయి అట్లా యాసిడ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా దానికి టచ్ కాకుండా డైజెస్ట్ అయ్యి బయట వెళ్ళిపోతుంది. సో మీకు ఆకలి అనిపిస్తూ ఉంది అనేటప్పుడే రాగి జావ తాగేసేయండి, ఓ బాటలు, ఓ 1/2 లీటర్, 1 లీటర్, మీకు 1 వీక్లో పోతుంది. 1 వీకే. అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ లేనిది ఎవరికి, అల్సర్స్ లేనిది ఎవరికి, గట్ హెల్త్ సరిగా లేనిది ఎవరికి, అందరికీ అదే ప్రాబ్లం ఉంది. అందరికి రాగి జావ తాగాలి. అయితే అందరూ అది చాలా ఈజీ కదా, ఎన్ని రోజులు తాగాలంటారు. కాఫీలు టీలు తాగుతానే ఉంటారు కదా, ఎన్ని రోజులు నేను అడుగుతా ఉంటారు మమ్మల్ని ఏమన్నా. రాగి జావ రోజు తాగండి, 10 రోజులు మిస్ అయిపోయింది, ఓకే. ఇప్పుడు నేను రోజు రాగి జావ తాగడం లేదు, వీలు కాక. నేను మదనపల్లికి రేపు పొద్దునే పోతానే 4 గంటలకు ఫ్రెష్గా చేసి ఇంత పెద్ద గ్లాస్కి 1.5 గ్లాస్, మా అమ్మమ్మ గ్లాస్ ఉంది అట్లా ఉంటుంది, బాగా బెల్లం వేసుకొని నేనే చేసుకుంటా. నేను పొద్దున్న 4కు పోతా ట్రైన్లో, పలసగా తీసుకుని తాగేస్తా. రాగి పిండి, వాటర్, అంతే, బెల్లం, షుగర్ ఉంటే బెల్లం వద్దు, షుగర్ లేదు, మిల్క్ అయిన జీడిపప్పు లేదు, ఏమేను, ఓన్లీ రాగి జావే. మొలక గడితే న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది, కానీ జిగట ఉండదు. అంటే పల్సగా ఉంటుంది, లిక్విడ్ లాగా, నీళ్ళలాగా ఉంటుంది. నాకు జిగటగా థిక్గా పొర్రిడ్జ్ లాగా ఉండాలి. అది పోయి పొట్టలో కూర్చుంటే అది క్యూర్ చేసేది. ఈ ఆడ బుక్కులో లేదు నా ఎక్స్పీరియన్స్. వారం వాడండి, నాకేమి రాయల్టీ కట్టద్దు, నాకేం మెసేజ్లు పెట్టద్దు, అయ్యో సార్ అని ఏమొద్దు, మీరు 10 మందికి చెప్పండి మీకు బాగా అయితే. ఇప్పుడు జనరల్ గానే రాగి జావ అన్నప్పుడు మనం కొంచెమే వాటర్ తీసుకుంటామా, లేకపోతే ఎక్కువ వాటర్ తీసుకుంటాం? వాటర్ అంటే 4 గ్లాసులు రాగి జావ చేయాలనుకోండి, 2-3 గ్లాసులు పొయ్యి మీద పెట్టండి, మొసలుతాయి, తెరులుతూ ఉంటాయి. 1 గ్లాసులో, 1 గిన్నెలో 1 గ్లాసు నీళ్ళు తీసుకోండి. కరెక్ట్గా కొలతని కాదు, చెప్తా ఉండను అప్పుడు. దాంట్లో 8 స్పూన్లు రాగి పిండి వేయండి, 8 స్పూన్లు కొలసండి, లేదా 8 స్పూన్లు సరిపోయే కప్పు వేసుకొని ఈ చన్నీళ్ళల్లో వేసి కలబెట్టండి, చేత్తో కరిగిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది. ఆ లిక్విడ్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఆ వేడి మసలుతా ఉండే నీళ్ళలో పోసి తిప్పుతూ ఉండండి. జావ 3 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో పొంగు వస్తుంది, జావ రెడీ. మళ్ళీ బెల్లం వేయండి, అంతే. బెల్లం ముక్కలు చేసుకొని వేసి 10 నిమిషాలు ఉడకబెడితే సూపర్ ఫుడ్ అది. పిల్లోళ్ళకి రాగి జావ ఇచ్చి, ఎవరో కానీ ఫోన్ చేసి నిద్ర పట్టకుండా ఉండేది సార్, రాగి జావ తాత నిద్ర పడుతుంది బాగా. ఎంతమందికి అసిడిటీలు పోయినాయి. హైకోర్టులో ఒక ఆమె వచ్చి, నమస్కారం సార్, మీరు చెప్పినట్టు మాకు విజయవాడ మాకు అసలు రాగిలో తెలియదు, మీరేదో రాగులు రాగులు జావ తాగినాను సార్, 1 వీక్లో నాకు అసిడిటీ తగ్గింది సార్ అని చెప్పింది. అవి చెప్పేసిపోయింది. మీరందరూ చెప్పాలా, మాత్రలు, యాంటీ యాసిడ్లు ఇవన్నీ మంచిది కాదు. ఏ ఎమర్జెన్సీ వచ్చేసి ఆడన పోయినావు, తినేసావు, అరే పర్మనెంట్ సొల్యూషన్ ఉండేటప్పుడు టెంపరీ ఎందుకు? రాగులు ఏమన్నా మందా? ఉత్త రాగి పిండి జావ తాగండి రాయన 4 గ్లాసులు అంటే, సార్ 4 గ్లాసులు ఎట్లా తాగితే ఇంత టీ తాగే అలవాటు కదా, ఇంత గ్లాసులు 4 తాగాలంటే పెద్ద పని వాళ్ళకి. పొట్ట కూడా అంత తగ్గిపోయింది, కుచించుకొని పోయినాయి. అర్ధ ఇడ్లీ, ఇంత టీ తాగి ఆ కూర్చుని మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ ఒక బజ్జీ, 2 బిస్కెట్, ఇంత అన్నము, పొట్టంతా క్లోజ్ అయిపోయింది. బాగా తినాలా, మళ్ళీ 6 గంటలు 7 గంటలు దాని మీద ఉండకూడదు. అది ఫుడ్ తినాల్సిన విధానం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.